జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. డీఎఫ్ఓకు అందిన సమాచారం మేరకు ఏలేశ్వరం రేంజ్ అటవీ అధికారులు గాలింపు నిర్వహించి బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో సుమారు 30 మూటల్లో దాదాపు 500 తాబేళ్లు ఉన్నట్లు గుర్తించారు. అమలాపురం, రామచంద్రపురం, రావులపాలెం ప్రాంతాల నుంచి సేకరించిన తాబేళ్లను పశ్చిమ బెంగాల్, ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లను ఏలేరు జలాశయంలో విడిచిపెట్టామని, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ రోజు తెల్లవారుజామున అనగా 21/2/2026 తేదీన డిఎఫ్ఓ కాకినాడ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గస్తీ చేయగా బొలెరో పికప్ వాహనాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని తనిఖీ చేయగా అందులో గన్నీ బ్యాగ్స్ లో తాబేళ్లను గుర్తించాం. అవి ఇండియన్ సాఫ్ట్ సెల్డ్ టర్టిల్స్, షెడ్యూల్ 1 యానిమల్ యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇమీడియట్ గా వాటిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఆ వెహికల్ లో ఉన్న ఇద్దరు అక్యూజెంట్స్ కూడా అదుపులో తీసుకుని ఫారెస్ట్ రేంజర్స్ ఏలేశ్వరం తరలించాము. తదుపరి విచారణ కొనసాగుతుంది. అదే విధంగా ఈ సాఫ్ట్ సెల్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో తాబేళ్లు చనిపోయే ప్రమాదం ఉంది కావున అది డిఎఫ్ఓ వారి దగ్గర పర్మిషన్ తీసుకుని వేలేరు ప్రాజెక్ట్ లో వదిలిపెడతాము. తదుపరి అక్యూజెంట్ ఇద్దరిని కూడా జేఎఫ్ఎంసీ కోర్ట్ ప్రతిపాడు నందు హాజరుపరుస్తాం. ఈ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమలాపురం, రావులపాలెం ఈ ప్రాంతాల నుంచి ఇటు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలకు వెళ్తుంది. అక్కడ వీటిని తింటారు. అవి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పోగు చేసుకుని అక్కడ తీసుకెళ్లి వాళ్ళు తినడానికి, అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నారు. ఇలాగా వైల్డ్ లైఫ్ యానిమల్స్ తో వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాను. ఈ విధంగా ఎవరైనా అక్రమ రవాణా చేసించో వాళ్ళని కఠినంగా శిక్షించబడుతుంది. ఇప్పుడు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా చాలా చోట్ల కూడా ఇవే కేసులు బుక్ చేయడం జరిగింది. వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ఇదే కనుక వాళ్ళు మానుకోకుండా చేస్తే కనుక దాన్నే పునరావృతం చేస్తూ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను.